ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన ఈ పత్రికలో యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మరియు ఆయన 2 స్వభావాలను అత్యంత స్పష్టంగా వివరిస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసానికి పునాది అయిన క్రీస్తు జననము మరియు పునరుత్థానము గురించి ఈ వచనం తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అని ఉంది. యేసుక్రీస్తు కేవలం పరలోకపు దేవుడు మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీదకు ఒక మనిషిగా వచ్చాడు. పాత నిబంధన ప్రవచనాల ప్రకారం మెస్సియా దావీదు వంశంలో పుట్టాలి. ఆయన మనలాగే ఆకలిని, దాహాన్ని, శ్రమను అనుభవించాడు. దావీదు వంశంలో పుట్టడం ద్వారా ఆయనకు ఈ భూమి మీద రాజుగా ఉండే హక్కు లభించింది. దేవుడు మన కష్టాలను అర్థం చేసుకోవడానికి మనలాగే శరీరధారిగా వచ్చాడు. మనం పడే ప్రతి బాధ ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన కూడా ఒక మనిషిగా ఈ లోకంలో జీవించాడు. యేసు కేవలం దేవుడిగా మాత్రమే ఉంటే ఆయనకు శరీర సంబంధమైన అవసరాలు ఉండేవి కావు. కానీ ఆయన మనలాగే అన్నింటినీ అనుభవించాడు. అపవాది చేత శోధించబడక ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. అలాగే సమరయలో బావి దగ్గర అలసిపోయి నీళ్లు అడిగాడు. గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన అలసిపోయి పడవ వెనుక భాగంలో తలగడ పెట్టుకొని నిద్రపోయాడు. మనలాగే ఆయనకు కూడా బాధను అనుభవించే హృదయం ఉంది. ఉదాహరణకు, లాజరు చనిపోయినప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారి వేదనను చూసి యేసు కన్నీళ్లు విడిచాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంతగా వేదన పడ్డారంటే ఆయన చెమట రక్త బిందువుల వలె నేల మీద పడింది. అనగా యేసుక్రీస్తు శరీరధారిగా రావడం వల్ల మన కష్టాలు ఆయనకు కేవలం పైపైన తెలిసినవి కావు, ఆయన స్వయంగా అనుభవించినవి. అందుకే మనం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. రెండవదిగా, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని ఉంది. యేసుక్రీస్తు కేవలం ఒక మనిషిగా లేదా ప్రవక్తగా చనిపోలేదు. ఆయన మరణాన్ని జయించి మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు. ఈ అద్భుతమే ఆయన దేవుని కుమారుడు అని లోకానికి నిరూపించింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు ఉన్న జీవం మరణం కంటే బలమైనది. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు కూడా మరణం తర్వాత నిత్య జీవం ఉందనే నిరీక్షణ లభించింది. లోకంలో ఎంతోమంది గొప్పవారు పుట్టారు, చనిపోయారు, కానీ యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచి తాను దేవుని కుమారుడనని ప్రభావంతో నిరూపించుకున్నాడు. యేసు పునరుత్థానానికి మొదటి సాక్ష్యం ఆయన ఖాళీ సమాధి. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడని దూతలు ధృవీకరించారు. దూత స్త్రీలను చూచి ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. అలాగే సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. యేసు కేవలం ఆత్మగా కాకుండా శరీరధారిగా తిరిగి లేచారని నిరూపించడానికి ఆయన అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. పునరుత్థానమైన యేసును చూసి నమ్మని తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచి నా చేతులను చూడుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాడు. ఒకేసారి 500 కంటే ఎక్కువ మంది సహోదరులకు ఆయన కనిపించాడు. ఇది ఆయన పునరుత్థానానికి అతి బలమైన సాక్ష్యం. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా రావడాన్ని అలాగే ఆయన పునరుత్థానాన్ని కలిపి చూసినప్పుడు మనకు ఒక సంపూర్ణమైన చిత్రం కనిపిస్తుంది. ఈ రెండింటి కలయికే క్రైస్తవ సువార్తకు ప్రాణం. యేసుక్రీస్తు కేవలం ఆకాశం నుండి వచ్చిన దేవుడు మాత్రమే కాదు, భూమి మీద రక్తమాంసాలు పంచుకున్న మనిషి. దావీదు వంశంలో పుట్టడం ద్వారా ఆయన భూమి మీద రాజయ్యాడు. మృతులలో నుండి తిరిగి లేవడం ద్వారా పరలోకపు దేవుని కుమారుడు అని నిరూపించుకున్నాడు. ఆయన మనిషిగా రావడం వల్ల మన ఆకలి, కన్నీళ్లు, శోధనలు మరియు బాధలు ఆయనకు తెలుసు. ఆయన మన బలహీనతలను ఎరిగినవాడు కాబట్టి మనం ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. ఆయన కేవలం దూరం నుండి మనల్ని చూసే దేవుడు కాదు, మనతో కలిసి నడిచిన దేవుడు. అలాగే యేసు పునరుత్థానం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం మరణం చివరిది కాదు. ఆయన సమాధిని గెలిచినట్లే ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ మరణం తర్వాత నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ జీవితంలో ఏదైనా ముగిసిపోయింది అని బాధపడుతున్నారా?
ఏదైనా ఓటమి మిమ్మల్ని కృంగదీస్తోందా? అయితే గుర్తుంచుకోండి, మీరు నమ్ముకున్న దేవుడు మరణాన్ని జయించినవాడు. ఆయన పునరుత్థాన శక్తి మీలో ఉంది. మీరు చేపడుతున్న పనులలో లేదా మీ వ్యక్తిగత ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలు మిమ్మల్ని ఆపలేవు. చనిపోయిన స్థితిలో ఉన్న మీ పనులను దేవుడు తిరిగి సజీవంగా మార్చగలడు. ఆయన దావీదు కుమారునిగా మీ కష్టాలను అర్థం చేసుకుంటాడు. దేవుని కుమారునిగా మీ సమస్యలను పరిష్కరిస్తాడు. ఈ గొప్ప దేవుని మీద మీ నమ్మకాన్ని ఉంచండి. ఆయన ప్రభావము మీ జీవితంలో కనిపించునుగాక. మీ కుటుంబానికి ఈ పునరుత్థాన నిరీక్షణ తోడై ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడవైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడ్డావని, నీవు శరీరధారిగా రావడం వల్ల మా కష్టాలు నీకు కేవలం పైపైన తెలిసినవి కావని నీవు స్వయంగా అనుభవించినవని, అందుకే మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు మమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలవని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, నీవు కేవలం ఒక మనిషిగా లేదా ప్రవక్తగా చనిపోలేదు గనుక, నీవు మరణాన్ని జయించి మృతులలో నుండి పునరుత్థానుడవయ్యావు గనుక, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్న జీవం మరణం కంటే బలమైనది గనుక, నీవు తిరిగి లేవడం ద్వారా మాకు కూడా మరణం తర్వాత నిత్య జీవం ఉందనే నిరీక్షణ లభించింది గనుక నీకు కృతజ్ఞతలు. దేవా, సమాధిని గెలిచిన నీ పునరుత్థాన శక్తిని మా అనుదిన జీవితాల్లో చూచుటకు, మా జీవితంలో ఏదైనా ముగిసిపోయింది అని మేము నిరాశ చెందుతున్నప్పుడు, చనిపోయిన స్థితిలో ఉన్న మా పనులు, మా ఆశలు తిరిగి సజీవంగా మారుటకు సహాయం దయచేయమని, తోమవలే మేము అవిశ్వాసులము కాక నీ ప్రభావమును నమ్మే విశ్వాసులముగా ఉండునట్లు చేసి, మరణం చివరిది కాదని, నీ అందు నిత్య జీవము ఉందనే నిరీక్షణతో మా కుటుంబాలను బలపరిచి, నీ పునరుత్థాన ప్రభావము మా పనులలో, మా వ్యక్తిగత ప్రయాణంలో కనిపించినట్లు చేసి మమ్మల్ని నీ సాక్షులుగా నిలవబెట్టమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారిలో పునరుత్థాన శక్తిని నింపి సమస్త ఆటంకాలను జయించే ధైర్యమును ప్రసాదించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.